డబ్బలాగా ఉన్నాయి. తీసి పక్కన పెట్టి 3 months తర్వాత నేను వెళ్తున్నాను. బట్ చాలా భయంగా ఉంది. ఎందుకు అని వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది మీకు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. యాక్చువల్లీ ఈ 3 months నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది కదా మనకైతే. 3 months నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నా సరే రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనిపించింది. ఎందుకంటే మోక్షకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, మమ్మీకి, నాకు, అందరికీ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల 1 by 1 వస్తూ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాము, టెన్షన్ ఫీల్ అవుతాము, వర్రీస్ ఉంటాయి కదా. సో అందుకని బట్ టచ్ ఇప్పుడు అందరూ హెల్త్ సెట్ అయ్యాయి అనమాట. సో అందుకని చెప్పి వెళ్తున్నాము. ఎక్కడికని చెప్పానా? ఓకే, బెంగళూరుకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. చాలా పనులు ఉన్నాయి రేపటికి. నేను జర్నీలో ఉన్నా సరే వీడియోస్ అన్నీ కరెక్ట్ టైంకి రావాలి అంటే ఇప్పుడు ఈరోజు నేను చాలా వర్క్ చేయాలన్నమాట దానికోసం. సో అవన్నీ ఎలా చేయగలుగుతాను ఏంటి, చాలా చాలా పనులు ఉన్నాయి గైస్. నా మైండ్లోనైతే అసలు ఇది చేయాలా అది చేయాలా అనేసి రన్ అవుతూనే ఉంది. అలాగే నేను హాఫ్ డే వేస్ట్ చేసేసాను. రేపు మేము ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి అలాగా స్టార్ట్ అవుతాం అనమాట. ఇప్పటికి వచ్చి అయితే లగేజ్ ఏమీ ప్యాక్ చేయలేదు, అన్నీ ఎక్కడికక్కడ పడేసి ఉన్నాయన్నమాట. సో చెయ్యాలి. ఇప్పుడైతే ఈవినింగ్ 6 అవుతుంది ఇంచుమించుగా. ఎప్పటికన్నా నాకు కొంచెం టెన్షన్గానే ఉంది బెంగళూరు వెళ్ళాలంటే. మోక్షని మేనేజ్ చేయడం ఈజీనే, కానీ ఇప్పుడు నేను యూట్యూబ్లో కొంచెం యాక్టివ్గా ఉంటున్నాను, వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బెంగళూరు వెళ్తే అక్కడ మోక్షని చూసుకుంటూ నేను నా వర్క్స్ చేసుకోగలనా లేదా అనేసి నాకు కొంచెం డౌట్ ఉందన్నమాట. బట్ మోక్షని అయితే చూసుకుంటాను 100%. నా వర్క్ పక్కన పెట్టినా చూసుకుంటాను, కానీ నా వర్క్ కూడా నేను 100% ఇవ్వాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్తే కానీ తెలియదు ఎలాగుంటుంది ఏంటి అని. ఫస్ట్ అయితే ప్యాకింగ్ ఏమేమి చేయాలి ఏంటి అని ఒక దగ్గర రాసుకుంటే మనకి లాస్ట్ మినిట్ హరీ బరీ సిచ్యువేషన్స్ ఉండవు అనమాట. సో అందుకు ఫస్ట్ అయితే అది కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి అనేసి ఆలోచిద్దాం. ఓకే గైస్, ఇంకా బెంగళూరు వెళ్ళడానికి ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం. లక్కీగా నేను ఎంటర్ ఇచ్చేలోపే మోక్షతో ఒక మంచి నాప్ వేసేసింది. దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ టైం టు రికార్డ్ ఏ వాయిస్ ఓవర్, బికాస్ తను పడుకున్న టైంలో చేస్తే నాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ బెడ్ చూసి అయితే అసలు భయపడకండి గైస్. యాక్చువల్లీ ప్యాక్ చేద్దామని చెప్పి నేను అవన్నీ అక్కడ పెట్టేశాను. బట్ వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ప్యాక్ చేద్దామని చెప్పి ఇంకా అలా వదిలేశాను. 1 long వీడియో అండ్ 3 short వీడియోస్ అయితే నేను రెడీగా ఉంచుకుంటున్నాను. సో దట్ గ్యాప్ రాకుండా నేను అప్లోడ్ చేయొచ్చు. ఇంత ట్రావెల్ చేసి వెళ్ళేసరికి ఆ రోజు నాకు ఓపిక ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అందుకని చెప్పి ముందుగా ఇవన్నీ పెట్టేసుకుంటే 1-2 days అటు ఇటు అయినా సరే నాకు గ్యాప్ రాదు కదా అనేసి ప్లాన్ చేసుకుంటున్నాను. అవన్నీ చేసేసరికి నైట్ 8 o'clock అలాగ అయిపోయింది. తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అయ్యి కూర్చున్నాను అనమాట. ఏమేం ప్యాక్ చేసుకోవాలి ఏంటి అని. మెయిన్ గా మనకి మోక్షతో మర్చిపోకూడదు. తను మర్చిపోతే ట్రావెలింగ్ టైంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను అన్ని రాసేసుకున్నాను పర్ఫెక్ట్ గా అనుకున్నాను, కానీ లాస్ట్ లో తెలిసిందనమాట నేను ఇంకా చాలా మర్చిపోయానని. ఇష్టం ఒక్కొక్కటి పక్క నుంచి గుర్తు చేస్తా ఉండేది. ఇలా మనం రాసుకోవడం వల్ల లాస్ట్ మినిట్ లో కన్ఫ్యూజన్స్ అనేవి అస్సలు ఉండవు, చాలా ప్రశాంతంగా ఉంటది, టెన్షన్ ఉండదు. సో మొత్తం అంతా రాసేసుకున్న తర్వాత ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తున్నాము. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఫుడ్ ఐటమ్స్ చాలా తీసుకెళ్తాము, బట్ ఈసారి అయితే కొంచెం తక్కువే తీసుకెళ్తున్నాం అనమాట. ఇంచుమించు ఏం తీసుకెళ్ళట్లేదు అని చెప్పొచ్చు. ఓన్లీ జర్నీ వరకు ఏం కావాలో అవే తీసుకెళ్తున్నాము. యాక్చువల్లీ ఆ టైంలో మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, అయినా సరే చేస్తానన్నది. సున్నుండ్లని అవని ఇవని చాలా లిస్టే చెప్పింది. బట్ నాకేమీ వద్దు, నువ్వు ఉండు కామ్ గా అనేసి అన్నాను. మేము ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకువెళ్ళకపోయినా సరే లగేజ్ మాత్రం సేమ్ ఉంటది. అదేంటో నాకు అర్థం కాదు. ఎప్పుడు కూడా లగేజ్ అయితే మాత్రం హెవీగానే ఉంటది గైస్. మాది ఎలా తగ్గించుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను ఒక్కదాన్నే లగేజ్ అంతా ప్యాక్ చేసేద్దాం అనుకున్నాను, బట్ మధ్యలో మోక్ష చాలా అల్లరి చేసేసింది. సో ప్యాకింగ్ అదంతా ఇష్టకి హ్యాండ్ ఓవర్ చేసేసి నేను మోక్షాన్ని చూసుకున్నాను. ఎప్పుడు బెంగళూరు ప్యాకింగ్ అన్నా సరే ఎక్కువ లగేజ్ ఉంటది కాబట్టి వాక్యూమ్ బ్యాగ్స్ అనేవి మస్ట్ గా యూజ్ చేసేదాన్ని. బట్ ఈసారి ఏంటంటే అవి యూజ్ చేయట్లేదు, బికాస్ అవి హోల్స్ పడిపోయి గాలి బయటకు వచ్చేసి ఇంకా అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనమాట. సో అందుకే ఇంకా లైట్ తీసుకున్నాను. మళ్ళీ సేమ్ అవే ఆర్డర్ చేసినా సరే హోల్స్ పడిపోతాయి, మనీ వేస్ట్ అనిపించింది. యాక్చువల్లీ చాలా వీడియోస్ చూసాను లగేజ్ ప్యాకింగ్ లో తక్కువ స్పేస్ లో ఎక్కువ ఐటమ్స్ ఎలా పెట్టచ్చు, ఎక్కువ డ్రెస్సెస్ ఎలా పెట్టచ్చు అని. అవన్నీ చూసి ఇంకా చిరాకు వచ్చేసి నచ్చినట్టు ప్యాక్ చేసేసాం. ఇంకా నా డ్రెస్సెస్ అన్ని ప్యాక్ చేసేసరికి నైట్ 10 అయిపోయింది. మోక్షత ఉన్నాయి, ఇంకా మహేష్ ఉన్నాయి. ఇవన్నీ చేసేసరికి పక్కాగా 12-1 అవుతుంది. అప్పుడు మేము పడుకుంటే మళ్ళీ ఫాస్ట్ గా లేవగలమా లేవలేమా అన్న టెన్షన్ కూడా ఉండేది. యాక్చువల్లీ నేను ఆ రోజు అంతా కొంచెం పనే చేసేదాన్ని, ఎక్కువ తిరుగుతా ఉండేదాన్ని అనమాట ఇంట్లోని ఖాళీగా. మా మమ్మీ వాళ్ళు ఏమో అసలు ఈ రోజు ప్యాకింగ్ చేయగలవా చేయలేవా వెళ్తావా ఎంతకి అని అడుగుతా ఉండేవారు. ప్యాకింగ్ టైంలో కూడా నాకు కనిపించినవన్నీ పెట్టేస్తా ఉండేదాన్ని. చాలా ఫన్ జనరేట్ అయ్యింది గైస్.
తీసి పక్కన పెట్టి తీసి అలా సరదాగా ఫన్ గా మా లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము. ఎంత ప్యాక్ చేసినా సరే ట్రాలీకి ఆ జిప్ పర్ఫెక్ట్ గా పడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. హమ్మయ్య ఇంకా ఏ ఐటమ్ కూడా బయటకు తీయక్కర్లేదు, తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి. హమ్మయ్య నా లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇంకా మంచిగా స్లీప్ వేయొచ్చు అనుకునే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే మా వాళ్ళు నాకు ఇంకో పని చెప్పారు. ఆ పని ఇప్పటిది కాదు, ఎప్పటిదోనమాట. కానీ నేను ఈ రోజు చేస్తున్నాను. బెంగళూరు వెళ్లే ముందు ఈ పని నేను కంప్లీట్ చేసి వెళ్తేనే మమ్మీ వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫాక్షన్ గా పంపిస్తాను, లేకపోతే చాలానే తిట్టుకుంటారు. అదేంటో కాదు, కొన్ని డివోషనల్ సాంగ్స్ రాయమని చెప్పారనమాట మా వాళ్ళు. ఈ మధ్య కొంచెం సాంగ్స్ పాడడం అవన్నీ నేర్చుకుంటున్నారు. ఇలా బుక్ లో రాసి ఇచ్చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటది కదా పాడుకోవడానికి అనేసి రాయమన్నారు అనమాట. సో నాకు వాళ్ళు రాయమన్నప్పుడు ఏం గుర్తొచ్చిందంటే, నా చిన్నప్పుడు అంటే మీన్ 6th 7th 8th క్లాసెస్ లో నేనైతే సాంగ్స్ రాసుకునేదాన్ని. డివోషనల్ సాంగ్స్ కాదులండి, సినిమా సాంగ్స్. సో నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి అనమాట. అప్పుడు మూవీ సాంగ్స్ రాస్తే చాలా తిట్టేవారు గైస్ నన్ను. అసలు ఎందుకు ఇవన్నీ టైం వేస్ట్ పనులు అని చెప్పి. మూవీ సాంగ్స్ అయినా డివోషనల్ సాంగ్స్ అయినా సాంగ్సే కాబట్టి, సాంగ్స్ అంటే నాకు ఇంట్రెస్టే కాబట్టి నేను ఇంత ఇంట్రెస్టింగ్ గా వాళ్ళకి రాసి పెడుతున్నాను. ఆ టైంలో అనుకున్నన్ని సాంగ్స్ రాయలేకపోయినా సరే కొన్నైనా రాశాను. ఇవన్నీ రాసేసరికి 2:33 అలా అయిపోయింది గైస్. సో ఇంకా నాకు నిద్ర సరిగ్గా పట్టలేదు ఆ రోజు. నెక్స్ట్ రోజు ట్రావెలింగ్ డే లోని మొత్తం అంతా నిద్ర మొహంతోనే ట్రావెల్ చేశాను. ఆ వ్లాగ్ కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియో తర్వాత ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. సో అన్ని వీడియోలు మీరు చూడాలి అంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. బొబ్బిలి పండుగైనా నెక్స్ట్ రోజునే మేము ఈ ప్యాకింగ్ ఇవన్నీ చేస్తున్నాము. పండగలో ఆల్రెడీ ఫుల్ గా టైర్డ్ అయి ఉంటాం కదా, సో అందుకని చెప్పి ప్యాకింగ్ కూడా చాలా లేట్ గా స్టార్ట్ చేసాము. బట్ టైం కి అయితే ఫినిష్ చేసుకున్నాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. లెట్ మీ నో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అని. స్టే విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ఫుల్ ఆఫ్ పీస్. See you guys in the next video. Until then, bye guys.